మ్యాచ్ మధ్యలో అయితే ఫుల్ గొడవైంది మామ. ఎందుకో చెప్తా, వీడియో అయితే లాస్ట్ వరకు చూడు. హలో దోస్తులు, అందరికీ నమస్తే. ఈరోజు ముచ్చటేందంటే పొద్దుగాలే సాకా కబడ్డీ టోర్నమెంట్ అని చెప్పి కంకలకి అయితే వచ్చేసిన మామ. వీడికి రాగానే వర్షం అయితే పడ్డది. ఆ కోట అయితే మొత్తం తడిచిపోయింది. మ్యాట్ మీద పడ్డ నీళ్ళు అయితే మొత్తం తుడుస్తారు మామ. ఇక ఫైనల్లీ మొత్తం క్లీన్ చేసి మ్యాచ్ అయితే స్టార్ట్ చేసిన మామ. ఇక వీడికి వచ్చి చూస్తే ఎంపైర్స్ అయితే మనోళ్ళే మామ. కిష్టాపూర్ బ్రదర్స్ మంచి ఎంపైరింగ్ చేస్తారు. ఎక్కడైనా మ్యాచెస్ ఉంటే చెప్పండి మామ, మనోళ్ళు అయితే మంచి ఎంపైరింగ్ చేస్తారు. ఇక మన కంకల్ వాళ్ళు అయితే ఫస్ట్ టైం పెట్టినా సరే కానీ గ్రాండ్గా పెట్టిరు మామ. టోర్నమెంట్ అయితే చాలా టీమ్స్ వచ్చాయి. మన లోకల్ టీమ్స్ కాకుండా మా అబ్నార్ నుంచి కూడా టీమ్స్ బాగానే వచ్చాయి మామ. మన చౌదర్పల్లి టీం కూడా వచ్చింది, పండు వాళ్ళ టీం కూడా వచ్చింది. మంచి మంచి టీమ్స్ వచ్చాయి మామ ఇక్కడికైతే. వర్షం కారణంగా టోర్నమెంట్ అయితే లేట్ స్టార్ట్ చేసి మామ. అయినా సరే అని చెప్పేసి ఫస్ట్ లీగ్ మ్యాచెస్ అయితే 8 వరకు కంప్లీట్ చేసారు. ఇక సెకండ్ లీగ్ స్టార్ట్ అయింది మామ. కంకల్ వర్సెస్ పూడుగుర్తి మ్యాచ్ అయ్యే టైంలో లొల్లి అయితే అయింది మామ. ఎందుకో తెలియదు కానీ మనకి ఇట్లా లొల్లి అయితే పెద్దగా అయింది. లొల్లి అయిపోగానే మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది మామ. ఈ తమ్ముడు అయితే మంచిగా ఆడ్డాడు. ఈ తమ్ముడు వల్లనే కంకల్కి అయితే సెకండ్ ప్లేస్ వచ్చిందని చెప్పుకోవచ్చు మామ. ఇక సెమీఫైనల్ 2లో అయితే మన పండు బ్రో అయితే సూపర్ ఆడింది మామ. సూపర్ రైడ్లతో దుమ్ము రేపిడని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్లీ టోర్నమెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది మామ. ఇక ఫస్ట్ ప్లేస్ అయితే మన పండు బ్రో వాళ్ళకు, సెకండ్ ప్లేస్ అయితే కంకల్ వాళ్ళకు, థర్డ్ ప్లేస్ అయితే శామగడ తండ వాళ్ళకు మామ. ఫస్ట్ టైం పెట్టినా సరే కానీ గ్రాండ్గా పెట్టిరు మామ. ఇట్లా ఎవ్రీ ఇయర్ పెట్టాలని కోరుకుంటున్నాము. ఇక ఫైనల్లీ మనమైతే ఇంటికి వచ్చేసినాం మామ. ఇది రోజు ముచ్చటగా రేపు మళ్ళా కలుగుతాం.